నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. భారతదేశంలో మహిళలు తరచుగా తమ కుటుంబ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తమ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. జాతీయ సర్వే గణాంకాల ప్రకారం 50% కంటే ఎక్కువ మంది భారతీయ మహిళలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ సరైన సమయంలో వైద్య సహాయం పొందడం లేదు. గుండె సంబంధిత వ్యాధుల విషయంలో అవగాహన, చికిత్స, నియంత్రణ రేట్లు చాలా తక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు చాలా ఆలస్యంగా బయటపడుతున్నాయి. యవ్వనం నుండి గర్భధారణ, మెనోపాజ్ వరకు మహిళల శరీరంలో అనేక హార్మోన్లు, జీవక్రియ మార్పులు సంభవిస్తాయి. ఇవి నేరుగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేడు మహిళల్లో గుండె జబ్బుల ముప్పును ప్రభావితం చేసే రోజువారీ అలవాట్లు, ముందస్తు హెచ్చరిక సంకేతాల గురించి డాక్టర్స్తో మాట్లాడదాం. డాక్టర్ చంద్రముఖి గారు నమస్తే. డాక్టర్ పివి రేచల్ గారు నమస్తే. డాక్టర్ సుజని గారు నమస్తే. చంద్రముఖి సునేరా గారు ఎండి ఇంటర్నల్ మెడిసిన్, డిఎన్బి కార్డియాలజీ, సీనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, ఏఐజీ హాస్పిటల్, హైదరాబాద్. అలాగే డాక్టర్ పివి రేచల్ గారు ఎంబీబీఎస్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, డిఎం కార్డియాలజీ, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, విరించి హాస్పిటల్స్, హైదరాబాద్ నుంచి. డాక్టర్ విన్నకోట సుజని గారు ఎంబీబీఎస్, ఎండి, డిఎం, సిసికే, ఎఫ్ఏసిసి, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్ నుంచి. హాయ్ డాక్టర్. ఉమెన్స్లో హార్ట్ డిసీజెస్ ఎంతవరకు కామన్ అంటారు? ఇట్ ఈస్ వెరీ కామన్ టు హ్యావ్ హార్ట్ డిజీజెస్ ఇన్ విమెన్. పూర్వంలో మనం హార్ట్ డిజీజ్ అంటే పురుష సమస్య అని అనుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య మనకి చాలా కామన్గా విమెన్కి కూడా కనిపిస్తుంది. చిన్న వయసులో, యువ అవస్థలో స్పెసిఫిక్ హార్మోన్స్ ఇన్ ద విమెన్ దే గివ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ హార్ట్ డిజీజ్. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లైక్ కొంతమందికి హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. ఇలాంటి డిజీజ్ వల్ల, ఇంకా పీసీఓఎస్ లాగా మెటాబాలిక్ డిజార్డర్స్ వల్ల ద రిస్క్ ఆఫ్ ద హార్ట్ డిజీజ్ ఇన్ విమెన్ ఇంక్రీజెస్. దట్స్ వై ఇట్ ఈస్ బికమింగ్ వెరీ కామన్ that women, especially at young age, they will have heart disease. డాక్టర్, మహిళల్లో గుండె జబ్బులు ఇంత వేగంగా ఎందుకు పెరుగుతున్నాయంటారు? ఈ మధ్య కాలంలో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం రీసెంట్గా అర్లీ ఆన్సెట్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది చాలా కామన్గా ఉంటుంది. దట్ ఈస్ ప్రోగ్రెసింగ్ టు అర్లీ ఆన్సెట్ ఆఫ్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ కానీ అనేవి చాలా. This is appearing around 25% of the general population. This is according to the National Family Health Survey 2019 to 2021. So దీంట్లో ఏంటి అని అంటే 25% of the people are having either obesity or overweight. So overweight అంటే ఎప్పుడు అంటామంటే BMI, if your body mass index is more than 25, అండ్ ఒబేసిటీ ఎప్పుడు అంటాము అంటే ఇఫ్ యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ మోర్ దాన్ 30. సో ఇవి ఉన్నప్పుడు మనకి ఏంటంటే మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. సో అట్లాంటప్పుడు ఎస్పెషలీ మోర్ సో విత్ ట్రంకల్ ఒబేసిటీ. ట్రంకల్ ఒబేసిటీ అంటే ఏమంటారంటే మనకి విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ విజరల్ ఫ్యాట్ ఈజ్ డైరెక్ట్లీ కాసింగ్ హెవక్ ఇన్ అవర్ వాస్కులర్ సిస్టమ్. సో ఇది ఏంటి అని అంటే మన విజరల్ ఫ్యాట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటాం. ఇవి ఏంటంటే హార్మోన్స్ లాంటి కొన్ని కెమికల్ మీడియేటర్స్ అంటారు. సో ఇది ఏంటంటే మనకి మన వెజల్స్లో ఉన్న ఎండోథీలియంని డ్యామేజ్ చేస్తున్నది. ఈ ఎండోథీలియల్ డ్యామేజ్ తోటి మనకి ఈ మన ఏదైతే మన కొలెస్ట్రాల్ ఉందో, మన బ్లడ్ కొలెస్ట్రాల్ ఈజ్ గోయింగ్ అండ్ డిపాజిటింగ్ ఇన్ టు ద వాస్కులర్ సిస్టమ్. దీంతో మనకి మన వెసల్స్ అనేవి నారో అయిపోతున్నాయి. దట్ ఈస్ కాసింగ్ ద కొరోనరీ ఆర్టరీ డిసీజ్. సో ఫస్ట్ we have dealt with the obesity thing. Second one would be the hypertension. So 21% of the general population are suffering from hypertension. So ee hypertension enti anante that means that 1 in every 5 people are either hypertensive or raised in the blood pressure. So idi enti ante this is directly causing endothelial damage and this is causing directly proportional to the coronary artery disease. Coronary artery disease e kadandi, stroke protocol manaki CV antam kada, adi kuda ఎక్కువగా ఉంది. Along with this, the other risk factor would be the diabetes. మన జనరల్ పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్లో 8 to 12% ఆఫ్ విమెన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్. సో ఫ్రాంక్ డయాబెటీస్ తోటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయి అగైన్ ద ఎండోథీలియల్ ఇంటిగ్రిటీ ఈజ్ లాస్ట్ ఇన్ దిస్. మన ఏదైతే వాస్కులర్చర్లో ఎండోథీలియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ బీన్ లాస్ట్ అండ్ దట్ ఈస్ కాసింగ్ ద అర్లీ ఆన్సెట్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అలాంగ్ విత్ దిస్ మనకి పీసీఓఎస్, రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. సో దట్ ఈస్ ఆల్సో కాసింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద
ఫ్యూచర్ ఆన్సెట్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. దీంతో పాటు మనకి చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ లైక్ అడిక్షన్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ వీఆర్ సీయింగ్ ఇన్ ఈవెన్ విమెన్ అండ్ యంగ్ గర్ల్స్ ఆల్సో హ్యావింగ్ కన్స్యూమింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇండియన్ ఉమెన్స్లో ఉన్న ముఖ్య ముప్పు కారణాలు ఏంటి? చాలా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాయండి మనకి. మనము ఎవాల్యుయేట్ చేస్తే ఫస్ట్ వుడ్ బి ద ఒబేసిటీ అనమాట. ఈ మధ్యకాలంలో డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, మనము డిక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కావచ్చు, దెర్ ఈజ్ అన్ ఎనార్మస్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ యువర్ బిఎంఐ ఈజ్ బియాండ్ 25 అండ్ ఇఫ్ యువర్ బిఎంఐ ఈజ్ బియాండ్ 30 వచ్చి ఒబేసిటీ అంటాము. సో ఒబేసిటీ ఉండడం వల్ల వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అంటే మన విజరల్ ఎస్పెషల్లీ మోర్ సో విత్ యువర్ ట్రంకల్ ఒబేసిటీ మన అబ్డామినల్ ఫ్యాట్ పెరిగినప్పుడు ఈ విజరల్ ఫ్యాట్ ఈజ్ క్రియేటింగ్ లిటిల్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనమాట. ఇవి బాడీలో రిలీజ్ అవ్వటం వల్ల మన ఎండోథీలియల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇంటిగ్రిటీ ఈజ్ బీన్ డిస్ట్రాయిడ్. సో ఈ ఇంటిగ్రిటీ డిస్ట్రాయ్ అవ్వటం వల్ల మన కొలెస్ట్రాల్ ఏదైతే బ్లడ్లో ఉందో ఇట్ ఈస్ గోయింగ్ అండ్ డిపాజిటింగ్ ఇన్ టు ద వెసల్స్ అండ్ దట్ ఈస్ కాజింగ్ ద వాస్కులర్ నారోయింగ్ అండ్ ద కొరోనరీ ఆర్టరీ డిసీజ్. సో ఈ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ సెంట్రల్ ఒబేసిటీ ఈజ్ మోర్ డేంజరస్ బికాస్ ఆఫ్ ద వాట్ వీ హ్యావ్ డిస్క్రైబ్ యాజ్ విసరల్ ఒబేసిటీ ఫ్యాట్ డిపాజిషన్. రెండోది వచ్చి మనకి హౌ డు యూ ఎవాల్యుయేట్ ద ఒబేసిటీ అనమాట. సింపుల్గా మనము ఒక టేప్ తీసుకొని ఇఫ్ యూ మెషర్ యువర్ సర్కంఫరెన్స్ అనమాట, మన బొడ్డు చుట్టూతా మనం పెట్టుకొని చూసుకుంటే మనకి ఇఫ్ యువర్ మెజర్మెంట్ ఈజ్ బియాండ్ 35 inches ఇన్ అ ఫీమేల్ ఆర్ మన 35 inches కంటే ఎక్కువ ఉన్నా కూడా లేడీస్లో, అదే జెంట్స్లో మోర్ దాన్ 40 inches ఉన్నా కూడా యు ఆర్ అట్ ఏ హయ్యర్ రిస్క్ ఫర్ ద కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఆర్ కొరోనరీ వాస్కులర్ పర్సే. సో సెకండ్ సో ఈ ఇన్సిడెన్స్ ఎంత ఉంది అని అంటే 25% ఆఫ్ ద జనరల్ పాపులేషన్ ఆర్ ఎయిదర్ ఒబేస్ అండ్ ఆర్ ఓవర్ వెయిట్. సో 1 in every 4 పీపుల్ ఆర్ ఎయిదర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ. సో ఇది చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది మన సొసైటీ మీద. డిక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కావచ్చు, డైట్ వల్ల కావచ్చు, మన హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ మనము టెన్షన్ యాంగ్జైటీలో ఓవర్గా తినేసి సో ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కావచ్చు. దిస్ ఈజ్ ద కాజింగ్ ఎ హెవెక్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ కార్డియోవాస్కులర్ స్ట్రెస్. సో సెకండ్ వుడ్ బి ద హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ ఈజ్ అరౌండ్ 21% ఆఫ్ ద జనరల్ పాపులేషన్ ఆర్ హైపర్టెన్సివ్స్. సో ఇది అన్నప్పుడు మనకి 1 in 5 patients 5 general population 5 people will be hypertensives. So itla ఉన్నప్పుడు either you are under treated or you leave untreated. So ఏదైనా కానీ మనకి ప్రాబ్లమే. as long as your BP is controlled then that would be a proper you will reduce your risk factor అనమాట మనకి. Third one would be the diabetes. So incidence of prevalence of diabetes is around 8 to 12% ఆఫ్ ద జనరల్ పాపులేషన్. సో వీటిలో ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అగైన్ ఎండోథీలియల్ ఇంటిగ్రిటీ లాస్ అవ్వడం వల్ల మనకి వాస్కులర్ ఇంటిగ్రిటీ పోవటం వల్ల మన కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరుగుతుంది అండ్ దట్ ఈస్ కాజింగ్ ద వాస్కులర్ నారోయింగ్. The other one would be like the addictions like smoking and alcohol is also causing a increase in the incidence of డాక్టర్, మహిళల్లో ఎర్లీ ఏజెస్లోనే గుండె జబ్బులు వస్తున్నాయంటారా? అన్ఫార్చునేట్లీ ఎస్ అండి. మామూలుగా అయితే గుండె జబ్బులు ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ లాంటివి 60 to 65 years తర్వాత అంటే పోస్ట్ మెనోపాసలే చూసేవాళ్ళము. కానీ ఈ మధ్య ప్రీ మెనోపాసల్ అంటే 50 to 55 years లోపు కూడా మనము హార్ట్ అటాక్ చూస్తున్నాం ఫిమేల్స్లో. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఫస్ట్ ఇంక్రీజ్డ్ ప్రివలెన్స్ ఆఫ్ ఒబేసిటీ, ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇది మేజర్ ఫ్యాక్టర్ అనమాట. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి అన్డిటెక్టెడ్ అండ్ అండర్ ట్రీటెడ్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అన్నది ఒక వయసు తర్వాతే వచ్చేది కాదు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా హైపర్ టెన్షన్ రావచ్చు. సో స్క్రీనింగ్ ఫర్ హైపర్ టెన్షన్ షుడ్ స్టార్ట్ ఎట్ 25 years ఆఫ్ ఏజ్ ఓన్లీ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ద బీపీ. ఒక్కసారి బీపీ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ మందులు వాడాలి అన్న మిస్కన్సెప్షన్తో మనము బీపీ చెక్ చేసుకోము. కానీ బీపీ ట్రీట్ చేయకపోతే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆఫ్టర్ 25 years ఆఫ్ ఏజ్ ఎవ్రీవన్ షుడ్ స్క్రీన్ ఫర్ ద హైపర్ టెన్షన్ అండ్ ఇఫ్ హైపర్ టెన్షన్ ఈజ్ డిటెక్టెడ్ దే షుడ్ బి ట్రీటెడ్ ఫర్ ద హైపర్ టెన్షన్ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్ లైక్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ రిస్క్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ ఇవన్నీ ప్రివెంట్ అవుతాయి. ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్.
థర్డ్ ఏమో డిస్లిపిడీమియా అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్. ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ యూజువలీ ఫెమిలియల్గా వస్తాయి అన్నమాట. ద హై కొలెస్ట్రాల్ లెవెల్స్ విల్ స్టార్ట్ బిల్డింగ్ అప్ ఫ్రమ్ ద యంగర్ ఏజ్ ఓన్లీ. అది ఓవర్ లాంగ్ టర్మ్ విల్ కాజ్ హార్ట్ డిజీజెస్. సో యాజ్ ఎర్లీ యాజ్ 8 to 9 yearsలో కూడా మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, ఆర్ 12 years, ఆర్ ఆఫ్టర్ 20-21 years. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ దెన్ ఎవ్రీ 2 to 5 years ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, ఒకవేళ డిస్లిపిడీమియా అంటే హై కొలెస్ట్రాల్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడం కానీ, హైపర్ టెన్షన్ రావడం కానీ, ప్రీ ఎక్లాంసీ అంటాం. ఇలాంటి కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు దే ఆర్ ప్రీడిస్పోజ్ టు హార్ట్ ఇష్యూస్ అనమాట. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అన్నది చూసుకుంటూ ఉండాలి టు ప్రివెంట్ ఫ్యూచర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్. ఫిఫ్త్ అన్నది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకునేటప్పుడు అండర్ సూపర్విజన్, అండర్ మెడికల్ కన్సల్టేషన్ తీసుకోవాలి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ ఉన్న, లేకపోతే థ్రాంబోటిక్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు ఓసీపీస్ వాడకూడదు. అలాంటి కాంట్రాఇండికేషన్స్ ఉండి కూడా ఓసీపీస్ వాడితే దే ఆర్ ప్రీడిస్పోజ్ టు కార్డియాక్ ఇల్నెస్. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. యూజువలీ వెస్టర్న్ కంట్రీస్లో స్మోకింగ్ ఈజ్ ద ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ టు బి డిస్కస్డ్. కానీ మన దగ్గర కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి లాస్ట్కి చెప్తాను. కానీ స్మోకింగ్ ఈజ్ ఆల్సో ఎ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ హెల్త్. So all these factors, because of the obesity, sedentary lifestyle, smoking, undetected hypertension, undetected cholesterol levels, under treatment of these issues, and using of OCPs when there are contraindications, pregnancy associated complications ni sariga address cheyakapodamu, ivanniti valla young age lo kuda women are getting predisposed to cardiac issues. మహిళల్లో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? The classic symptoms of heart stroke are chest pain, sweating, breathlessness. But in women, these symptoms will be different. మహిళల్లో గుండె జబ్బులు లక్షణాలు ప్రతిసారి స్పష్టంగా ఉండదు. సో దే మే ఫీల్ సమ్ హార్ట్ బర్న్, వాళ్ళు అన్ఈజీనెస్ చెప్తారు, సమ్టైమ్స్ ఛాతీలో మంటలాగా ఉంది అని చెప్తారు, బ్రీదింగ్ డిఫికల్టీ చెప్తారు, మెడ నొప్పి, ఇంకా వెనక నొప్పి అట్లా అంటారు. సమ్టైమ్స్ ఫ్యూ ఫీమేల్స్ దే విల్ జస్ట్ ఫీల్ అన్ఈజీ అండ్ వెరీ ఫటీగ్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద atypical symptom of the heart disease. So specifically in females, the symptoms of the heart stroke will be atypical, and we have to be very careful and take into consideration any symptom. If the patient is having risk factors for heart stroke like diabetes, hypertension, elderly age, or family history of coronary artery disease. So the symptoms of heart disease are atypical majority of the times in the women. They have to be detected correctly, diagnosed properly, and treated immediately to prevent the harsh consequences. పీసీఓఎస్కి గుండె ఆరోగ్యానికి సంబంధం ఏంటంటారు? పీసీఓఎస్ అనేది ఇదివరకు మేము పీసీఓడి అని చదివేవాళ్ళము వెన్ వీ యూస్ టు బీ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. ఆ టైంలో పీసీఓడి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇప్పుడు అయింది. డిసీజ్ కాస్త సిండ్రోమ్ అయింది. బికాజ్ డిసీజ్ అంటే ఒక సింగిల్ ఎంటిటీ లాగలేదు. నౌ ఇట్ ఈస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ వేర్ మల్టిపుల్ డిసీజెస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. లైక్ ఫస్ట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇది మెటబాలిక్ సిండ్రోమ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అని చెప్పవచ్చు. సో అదర్ కాంప్లికేషన్స్ వుడ్ బి లైక్ హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, మనకి డిస్లిపిడిమియా కావచ్చు, అండ్ యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ విసరల్ ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ అవ్వడం కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇది ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఏంటంటే మెజారిటీ ఆర్ ద ప్రైమరీ ప్రాబ్లమ్ ఈజ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి ఎండోథీలియల్ ఇంటిగ్రిటీ పోవటం వల్ల దీస్ ఆర్ ఆల్ కాజింగ్ వాస్కులర్ ఇంటిగ్రిటీ లాస్ అయిపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో దిస్ ఈజ్ ద థింగ్. సో దీంట్లో వీళ్ళకి ఏంటి అని అంటే 70% ఆఫ్ ద పాలిసిస్టిక్ ఓవేరియన్ పీసీఓఎస్ పేషెంట్స్లో మనకి దీస్ ఆర్ హ్యావింగ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆఫ్ విచ్
31% of the patients are having hypertension, and most of them are 2 to 4% of PCOS patients are going for further diabetes. So over a period of time, once a girl is being diagnosed as PCOS, she can progress to hypertension. There is higher chances of progression to hypertension. ఈ ఫ్యూచర్లో మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, షుగర్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళల్లో. డాక్టర్, ఇండియన్ యంగ్ ఉమెన్స్ ఎంతవరకు పీసీఎస్ అలాగే పీసీఓఎస్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలతో? నివారణ మార్గాలు ఏంటంటారు? పీసీఓఎస్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ డైరెక్ట్ రిలేషన్ లేదండి. యాక్చువల్లీ పీసీఓఎస్ అన్నది మేడం చెప్పినట్టు ఇస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. అండర్లయింగ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇస్ ద మెయిన్ ప్యాథాలజీ అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అండర్లయింగ్ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ప్రిడిస్పోజింగ్ ద పర్సన్ టు పీసీఓఎస్. అవే ఫ్యాక్టర్స్ విల్ ప్రిడిస్పోజ్ టు కార్డియోవాస్కులర్ డిజీజ్ అనమాట. సో పీసీఓఎస్ ఒక పేషెంట్కి వచ్చింది అంటే దే హ్యావ్ అండర్లైన్ మెటబాలిక్ డిస్టర్బెన్స్. ఆ మెటబాలిక్ డిస్టర్బెన్స్ని అడ్రస్ చేసి దే విల్ రెడ్యూస్ ద పీసీఓఎస్ అండ్ ఆల్సో హార్ట్ ప్రాబ్లమ్ని కూడా. అది ఎట్లా అడ్రస్ చేయాలి? మెయింటైనింగ్ హెల్దీ వెయిట్. సెకండ్ ఏమో డిక్రీజింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్. ఇవన్నీ అండ్ డయాబెటీస్, అడిక్వేట్ కంట్రోల్ ఆఫ్ ద డయాబెటీస్. ఇవి చేయడం వల్ల మనకు మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి, దానివల్ల పీసీఓఎస్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా మనం ప్రిజర్వ్ చేసుకుంటాం. డాక్టర్, హార్ట్ అటాక్ ప్రివెన్షన్లో లైఫ్ స్టైల్ రోల్ ఏంటంటారు? Lifestyle modification has a very important role in the prevention and rehabilitation of the heart disease. So lifestyle modification includes regular exercise and healthy diet. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బీపీ తగ్గుతుంది, బ్లడ్ షుగర్స్ కూడా తగ్గుతుంది, ఇంకా వెయిట్ తగ్గించేయడానికి సహాయం ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ షుడ్ ఇంక్లూడ్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఇన్ అ వీక్ ఆర్ strengthening exercises twice a week. Aerobic exercises should be done, and these exercises should aim at burning the calories. So brisk walking చేసుకోవచ్చు, aerobic exercises చేసుకోవచ్చు. ఇంకా healthy diet అంటే ఏం డైట్? Mediterranean diet is a healthy diet. It includes lots of fruits, vegetables, whole grains, nuts, and as far as possible the quantity of the red meat, dairy products and pre-prepared foods, they should be avoided in our diet. They should be in a limited quantity, and we should avoid the fried oily food, and red meat should also be avoided. So this is the healthy diet. In the prevention, the risk factors for the heart disease like already mentioned hypertension, diabetes and cholesterol, they should be maintained in a level. They should not be in excess so that they will predispose to the heart disease. So we should take care of the risk factors and lead a healthy life including exercise. పిల్లల్లో ముఖ్యంగా పీసీఓఎస్ ఉన్న వారిలో స్క్రీనింగ్ అనేది ఎంతవరకు ముఖ్యం అంటారు? సో ఇప్పుడు దాకా మనం చూసినట్టు పీసీఓఎస్ అనేది కొంచెము హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చిన వాటికి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ కింద ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ యువర్ స్క్రీనింగ్ డన్. మనకి రెగ్యులర్ బ్లడ్ చెకప్, బ్లడ్ ప్రెషర్ చెకప్ అంటాము మనము. వెన్ ఎవర్ యూ హ్యావ్ యువర్ బ్లడ్ ప్రెషర్, ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వన్స్ యూ ఆర్ డయాగ్నోస్డ్ యాజ్ పీసీఓఎస్, ఒకసారి వెళ్ళి బీపీ అప్పుడప్పుడు అట్లా చెక్ చేయించుకోండి, మేబీ వన్స్ ఇన్ 6 months ఆర్ 1 year, సో దట్ ఇఫ్ ఎనీ బీపీ ఈజ్ మోర్ దాన్ 130/80, లేదు ఇంట్లో మీ దగ్గర బీపీ మెషిన్ ఉంది, హోమ్ బీపీ మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. వెన్ ఎవర్ ఫీజిబుల్ 130/80 కంటే ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు విజిట్ లోకల్ ఫిజిషియన్, దెన్ వీ కెన్ స్క్రీన్ అకార్డింగ్లీ. రెండోది వచ్చి మనకి డిస్లిపిడీమియా వీళ్ళల్లో చాలా కామన్ ఉంటుంది. సో మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది మనకి చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. మేబీ 2 to 3 years వన్స్ ఒకసారి మీరు పీసీఓఎస్ అని డయాగ్నోస్ తీసుకున్నారు అని అంటే యూ క్యాన్ గో ఫర్ యువర్ లిపిడ్ ప్రొఫైల్ చెకప్ ఫర్ ఎవ్రీ 2 to 3 years వన్స్ మీరు అట్లా చేసుకోవచ్చు.
లేదు దెన్ యూ ఆర్ ఆల్సో మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. కాబట్టి వన్స్ యూ ఆర్ labeled as even PCOS, better to get your screening fasting blood sugar, post lunch blood sugar and HbA1c ఏదో జస్ట్ అట్లా ర్యాండమ్గా చెక్ చేయించుకోకుండా ఈ ప్రాపర్ 3 పారామీటర్స్ రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం బెటర్, మేబీ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 to 3 years. సో ఇట్లా ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ద వెయిట్ and the abdominal girth, what I have said. So itla చూసుకోవటము ఈజ్ ఇంపార్టెంట్, సో దట్ యు ఆర్ విల్ బి నాట్ అట్ రిస్క్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇన్ ఫ్యూచర్. ఇది అంతా ప్రివెన్షన్ థింగ్ అండి. బిఫోర్ యూ గో ల్యాండ్ అప్ ఇన్ ఎగ్జాక్ట్ మేజర్ ప్రాబ్లమ్, బిఫోర్ దట్ వీ విల్ హ్యావ్ ఎ స్క్రీనింగ్ డన్. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలకు భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బులకు సంబంధం ఉందంటారు? ఉందండి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ, ప్రీ ఎక్లాంప్సియా కానీ, అంటే రిలేటెడ్ టు హైపర్ టెన్షన్ అండ్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ప్రెగ్నెన్సీలో వస్తే దే ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు దీస్ కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో కూడా. అండ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ మామూలుగా ఏంటంటే ఫిమేల్స్లో ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది, ఇంకా తర్వాత రాదు అనుకున్న నోషన్ ఉంటుంది. కానీ దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రీడిస్పోజ్ టు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఎస్పెషలీ కాంప్లికేషన్స్ వస్తే ప్రెగ్నెన్సీలో, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మహిళల్లో గుండె జబ్బుల గురించి ఉన్న పెద్ద అపోహ ఏంటంటారు? ఫస్ట్ అపోహ ఏంటంటే మనకి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు మాత్రమే హార్ట్ అటాక్ ఉంది అని అనుకుంటాము. బట్ దేర్ ఆర్ అదర్ సిమ్టమ్స్, అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మేడం చెప్పినట్టు మనకి చెస్ట్ పెయిన్ రాకపోయినా కూడా యూ కెన్ హ్యావ్ హార్ట్ అటాక్. అంటే ఏంటి అంటే వీటిని యాంజైనా ఈక్వలెంట్స్ అంటాము. అంటే ఇవి ఏంటి అని అంటే ఆయాసం రావటం, నడిచినప్పుడు ఆయాసం రావటం, ఉన్నట్టుండి ఆయాసం రావటం, ఉన్నట్టుండి చెమటలు ఎక్కువ పట్టడం, ఊరికే నీరసంగా అనిపించడం, ప్లస్ మనకి ఏదో బరువుగా అనిపించడం, చెస్ట్లో బరువుగా ఉన్నట్టు, గుండె దడ రావటం, ఉన్నట్టుండి కొంతమందికి వాంతులు రావటం, ఊరికి డయేరియా, ఇదేంటంటే ఏదో అజీర్తి చేసింది, కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది అని అండర్ ప్లే చేస్తాం. బట్ స్టిల్ ఇట్ కుడ్ బి హార్ట్ అటాక్. ప్లస్ మనకి షోల్డర్ పెయిన్ రావటం, జా పెయిన్ రావటం, ఎస్పెషల్లీ బ్యాక్ ఏక్ రావటం, ఇవన్నీ మనకి యాంజైనా ఈక్వలెంట్స్ కింద తీసుకోవచ్చు. సో చెస్ట్ పెయిన్ రానవసరం లేదు, ఇవన్నీ కూడా ఇట్ క్యాన్ బి టేకన్ యాజ్ యాంజైనా ఈక్వలెంట్స్ అంటామంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్లో భాగంగానే ఇవన్నీ ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రెండో అపోహ ఏంటంటే మనకి హార్ట్ ఎవరో లేడీస్ అందరికీ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వల్లనే మనకి మేజర్ థింగ్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ అంటాము. బట్ నో, స్టిల్ కార్డియోవాస్కులర్ హార్ట్ అటాక్స్ స్టిల్ ఆర్ మేజర్ కాజెస్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ. అంటే డెత్కి కానీ మనకి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ హార్ట్ అటాక్స్ వల్ల స్టిల్ దే ఆర్ లీడింగ్ కాజ్ ఫర్ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ ఫర్ విమెన్, ఈవెన్ ఫార్ బియాండ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. మహిళల్లో హార్ట్ అటాక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? హార్ట్ అటాక్ లక్షణాలండి, మామూలుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ ఈజ్ ద మెయిన్ కంప్లైంట్. చెస్ట్ పెయిన్ ఎట్లా ఉంటుందో యూజువల్లీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్, ఇట్లా కన్స్ట్రిక్టింగ్ టైప్ ఆఫ్ హెవీనెస్, బరువు పెట్టినట్టు అనిపించడము, బాగా పట్టేసినట్టు అనిపించడము, ఛాతీతో పాటు చెయ్యి అంతా గుంజడము అన్నది ఉంటుంది. యూజువలీ అది అట్లీస్ట్ 5 to 10 minutes కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. చెమటలు పట్టడము, ఆయాసంలాగా అనిపించడము, గుండెదడగా అనిపించడము, ఇవన్నీ అసోసియేటెడ్ లక్షణాలు ఉంటాయి. ఈ టిపికల్ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్ ఇది యంగ్ ఉమెన్లో ఈజ్ అ కామన్ ప్రజెంటేషన్. అదే ఎల్డర్లీ ఫీమేల్స్లో, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఎల్డర్లీ ఫీమేల్స్లో ఇలా టిపికల్ చెస్ట్ పెయిన్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఆయాసంతో ప్రజెంట్ అవ్వచ్చు, వీక్నెస్తో ప్రజెంట్ అవ్వచ్చు. ఈ ఏటిపికల్ లక్షణాల వల్ల, అంటే చెస్ట్ పెయిన్ రాకుండా ఉంటే ఆయాసము, నీరసముతో అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది గుండెపోటు లక్షణాలు కాదు అని డిలే చేస్తారు. దానివల్ల ట్రీట్మెంట్ డిలే అయ్యి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో ఎల్డర్లీ ఫీమేల్స్లో ఆయాసము, నీరసము కూడా గుండెపోటు లక్షణాలుగానే తీసుకోవాలి. ఫైనల్గా మహిళలకు హెల్త్కి సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి, అది ఇక్కడ చాలా యాప్ట్గా సరిపోతుంది. కార్డియోవాస్కులర్ ఎస్పెషలీ హార్ట్ అటాక్ అన్నది ఈజ్ అ హైలీ ప్రివెంటబుల్ డిజీజ్. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి మనం ఎర్లీ డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తే మేజర్ కాంప్లికేషన్స్, హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడీమియా అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుని ఒకవేళ ఉంటే దాన్ని ట్రీట్ చేస్తే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ మనం చాలా తగ్గించుకోగలుగుతాం. అలాంగ్ విత్ దట్ హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మేకింగ్ ఎక్సర్సైజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మహిళలకు సంబంధించి వాళ్లకు అవగాహన కల్పించినందుకు హెల్త్ డిసీజెస్కి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్.